నటసింహ నందమూరి బాలకృష్ణ విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఓ మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ అంచనాలను మూటకట్టుకోవడానికి ప్రధాన కారణం ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బాలకృష్ణ ఇప్పటి వరకు సుమారు 18 చిత్రాలలో 2 అంతకంటే ఎక్కువ పాత్రల్లో నటించి మెప్పించారు. సాధారణంగా బాలయ్య డ్యూయల్ రోల్ చేశారంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే సెంటిమెంట్ ఉండటంతో వివేక్ ఆత్రేయ ప్రాజెక్టుపై అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. బాలకృష్ణ కెరియర్లో ద్విపాత్రాభినయానికి పునాది వేసిన చిత్రం లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సహోదరులు. ఈ సినిమా అప్పట్లో పోటీగా ఉన్న ఇతర చిత్రాలను వెనక్కి నెట్టి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన చేసిన ప్రయోగాలు ఒకదానిని మించి ఒకటి విజయవంతమయ్యాయి. ముఖ్యంగా సోషియో ఫ్యాంటసీ హిట్ ఆదిత్య 369, ఫ్యామిలీ డ్రామా పెద్దన్నయ్య, హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు బాలయ్య నటనలోని వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. వీటిలో కొన్ని చిత్రాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకొని రికార్డులు సృష్టించాయి. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటిన చిత్రాలలో లెజెండ్ అత్యంత కీలకమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 1000 రోజులకు పైగా ప్రదర్శితమై దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. ఒక స్టార్ హీరో డ్యూయల్ రోల్లో కనిపిస్తూ ఇంతటి సుదీర్ఘకాలం థియేటర్లలో రన్ అవ్వటం కేవలం బాలయ్యకే సాధ్యమైంది. ఈ సినిమా సాధించిన విజయం ఆయన మాస్ ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చింది. ఇక ఇటీవలి కాలంలో బాలయ్య చేసిన ద్విపాత్రాభినయ చిత్రాలైన అఖండ, వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. వరుసగా డ్యూయల్ రోల్స్తో హ్యాట్రిక్ విజయాలను అందుకోవడం ఆయనకే దక్కిన ప్రత్యేక గౌరవం. విచిత్రం ఏమిటంటే సింగీతం శ్రీనివాసరావు, వివి వినాయక్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు బాలయ్యతో చేసిన తమ తొలి సినిమాల్లోనే ఆయనతో ద్విపాత్రాభినయం చేయించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వివేక్ ఆత్రేయ కూడా తన మొదటి కొలాబరేషన్లోనే బాలయ్యను 2 విభిన్న పాత్రల్లో చూపించబోతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత క్రేజీ డైరెక్టర్ కొరటాల శివతో ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ వరుస చిత్రాల మధ్య వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోయే సినిమాపై భారీ హైప్ నెలకొంది. క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే వివేక్ ఆత్రేయ మాస్ గాడ్ బాలయ్యను ఎలా చూపిస్తారో అన్న ఆతృత అందరిలోనూ నెలకొంది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.